హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ అప్ ఛానల్. కొన్ని రోజుల్లో ఉగాది రాబోతుంది. మన తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ప్రతి ఏడాది అనేక గ్రహాలు రాశులను మారుస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది శని. 2025లో శని కుంభరాశి నుండి మీనరాశికి మారబోతుంది. ఇలా మారడం వల్ల ఈ సంవత్సరం నుండి ఏ ఏ రాశులపై ఏలినాటి శని ప్రభావం ఉంటుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025లో శని కుంభరాశి నుండి మీనరాశికి మారడం వలన ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారిపై ఎక్కువగా ప్రభావం చూపబోతుంది. శని 7.5 సంవత్సరాలు మేషరాశిలో ఉంటాడు. ఇందులో 3 దశలున్నాయి. 3 దశల్లో శని ప్రభావం భిన్నంగా ఉంటుంది. ఏలినాటి శని 2వ దశలో మేషరాశి వారికి సమయం కష్టంగా ఉంటుంది. వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం, శని గ్రహానికి పరిహారం చేయడం ద్వారా శని ప్రభావం నుండి కాస్త ఉపశమనం పొందుతారు. ఏలినాటి శని మీనరాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి ఏలినాటి శని 2వ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశ వీరికి చాలా క్లిష్టంగా ఉంటుంది. రాబోయే 2.5 సంవత్సరాలు మీనరాశి వారికి కష్టాలు అధికంగా ఉండబోతున్నాయి. మీనరాశిలో శని సంచరించడం వల్ల అర్ధాష్టపు శని ప్రభావం ధనస్సు ఇంకా సింహరాశుల మీద ఉండబోతుంది. ఈ 2 రాశుల వారికి ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కుంభరాశి నుండి శని బయటికి వెళ్ళిపోవడంతో ఈ రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. భూమి, ఆస్తి, భవనంకి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇంకా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఇంకా గౌరవం పొందుతారు. కోర్టు కేసుల నుండి కూడా బయటపడతారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి అప్డేట్స్. ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ కోసం కలర్స్ అప్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.